पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथिताम् पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवते अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणे भगवद्गीते भवद्वेषिणे। భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునుడికి వచ్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధం జరగరాదని సర్వ విధములా భగవానుడు ప్రయత్నించి కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయి. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియే నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను దోచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునును చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదం చ భాషసే గతాసు నగతాసు చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితం. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములైన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరసత్ర నముహ్యతి. జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుడు కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనుషుడు ఎట్లు చిరిగిన వస్త్రములు వదిలి నూతన వస్త్రములు ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుతున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దగతి పావకః నైనం క్లేదయజ్ఞాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది,
ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పేయము సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జననము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః యుద్ధాయ కృత నిశ్చయః. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యభోగమును అనుభవించదవు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చుడవై లెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంతోష కర్మణి. కర్మలను ఆచరించుటందే నీకు అధికారం కలదు గాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు.